హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంకా మా హస్బెండ్ అండ్ నైనిక ఇద్దరు బయటకు వెళ్ళి ముంజులు అయితే తీసుకొచ్చారు. సో మొన్న అయితే ఒక 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారండి. చాలా ఎక్కువైపోయినాయి. ప్యాకెట్కి అయితే 10 ఉంటాయి. మొన్న కౌంట్ చేశాను. ప్యాకెట్ చెప్పడం అయితే 120-130 రూపీస్ చెప్తున్నారు, కానీ 100 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఒక్కొక్కసారి 90 రూపీస్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి తీసుకొస్తా అన్నారు. ఒక ప్యాకెట్టే ఇంక తెమ్మని అయితే చెప్పాను. సో ఇప్పుడు కూడా 100 రూపీసే పడ్డదా? 100. మొన్న అయితే 90కి ఇచ్చారు కదా. అప్పుడు 2 తీసుకున్నాం కాబట్టి 90. అప్పుడు అన్నీ బాగున్నాయి. అసలు ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఇలా ప్యాకెట్లో ముంజులు అవన్నీ కూడా తీసుకుంటే మ్యాక్సిమం ఇందులో ముదారు ముంజులు ఉంటాయి, కొబ్బరి ముక్కల్లా ఉంటాయి. లేతగా ఉంటే టేస్ట్ బాగుంటాయి కదా. ఏ 1-2 లేతగా తగులుతూ ఉంటాయి. మొన్న అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ లేతగానే ఉన్నాయి. పెద్ద సైజు అన్నీ కూడా, సైజులు కూడా పెద్దగా మంచిగా అయితే ఉన్నాయి. ఈరోజు నైనికాకి ఇంకా సమ్మర్ హాలిడేస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుంది. చాలా బాగుంటాయి టేస్ట్. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అంతా ముంజుల్ని షుగర్ వేస్తారంట. ముంజుల పైన షుగర్ వేస్తారంట. బాగుంటుంది అది. లేకపోతే చెప్పకుంటారంట షుగర్. సైజ్ కూడా బాగుంది. అన్నీ పెద్ద సైజుల్లోనే ఉన్నాయి, చిన్న సైజుల్లో లేవు. సో నైనికాకి ఏంటంటే ఈరోజు హాలిడే, ఈరోజు నుంచి కదా సమ్మర్ హాలిడేస్. బయటికి వెళ్ళి వాళ్ళ డాడీ కొంచెం సేపే తిప్పారంట. అందు గురించి అని చెప్పి వచ్చిన వెంటనే కంప్లైంట్. బయట ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నాయని. ఉక్కబోస్తుంది. ఇప్పుడు ఇంటికి వస్తేనే ఉక్కబోస్తుంది. బయట ఎండ ఎలా ఉంది? ఉక్కబోస్తుంది. కానీ మరి ఎందుకు బయట తిప్పమని అడుగుతున్నావు డాడీని? ఇంకా ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, బోర్ కొడుతుంది కదా. యాక్చువల్లీ మొన్న తెచ్చినప్పుడు అయితే నేనే ఒలిచాను. వీటికి స్కిన్ అంతా పీల్ అదంతా కూడా చేస్తాను. ఇంకా బోర్ కొడుతుంది కదా, సో కూర్చుని ఒలు అని చెప్పేసి అంటున్నాను. ఏది? అది కట్ చేస్తారు. కట్ చేసేటప్పుడు అది లోపల జల్లీగా ఉంటుంది. అలా చేయకు. తాటి చెట్టు నుంచి ముంజుకాయలు తీసి దాన్ని కట్ చేస్తే ఇవి వస్తాయి. సో ఇప్పుడైతే బోర్ కొట్టకుండా ఉండడం గురించి అని చెప్పి వాళ్ళమ్మని అయితే చెప్పాను. కొంచెం దానికి టైం గడుస్తూ ఉంటుంది కదా. సో ఈవినింగ్ అయితే స్కేటింగ్ క్లాస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు టైం అయితే 12 అయ్యింది. చిన్నగా ఉంది, పొట్టి కాదు అది. సో వల్సే 12 o'clock అయ్యింది. చూడండి, సౌండ్ వినిపిస్తుంది మా వాల్ క్లాక్ నుంచి. లోపల పిచ్చుక అదంతా వచ్చి సౌండ్ చేస్తుంది. వినిపిస్తుంది కదా. అలా 12 వచ్చి 12 బెల్స్ లోపలికి వెళ్ళిపోద్ది. చూసారా, లోపలికి వెళ్ళిపోయింది. నైని ఓలు ఇప్పుడు పెచ్చులు ఇందులో వేసే వేస్ట్ది. ఒకసారి ఉండు నైని. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇలా జస్ట్ హోల్ చేసి జ్యూస్ ఇందులో వేసే. అక్కర్లేదు, జ్యూస్ అన్నిట్లకి ఏమి ఉండదు. ఇదిగో చూడు ఎంత వచ్చిందో. పర్లేదు, ఆ కంచంలోనే ఒలు, తొక్కలన్నీ అందులోనే పడతాయి. రైట్ హ్యాండ్తో తీయాలి. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో తీయాలి. రావట్లేదు. నెమ్మదిగా చిన్నగా అంతే చిన్నగా లేపుకుంటా వెళ్ళు, వస్తుంది. మా సమ్మర్ హాలిడేస్లో చిన్నప్పుడు మేమే ఒలిచేవాళ్ళం తెలుసా. ఒలిచేసుకుని చక్కగా భోజనం చేసేసిన తర్వాత ఈ ఒలిచిన దానిపైన షుగర్ అదంతా కూడా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ పడుకుని లేచిన తర్వాత తినేవాళ్ళం. కొబ్బరి బొండం జ్యూస్ కాదు, ముంజులు. ఐస్ యాపిల్. ముంజులు ఏమంటారు? ఐస్ యాపిల్. యాపిల్ షేప్ లో ఉంటది. అండ్ ఐస్ ఎందుకంటే ఇది చూడడానికి ఐస్ లా
ఐస్లా ఉంటుంది. కరెక్ట్. తింటే ఎలా ఉంటుంది? తిన్నా కూడా హాయిగా ఉంటుంది, కడుపు లోపల ఐస్ లానే ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫస్ట్ ఇవి ఒలిచిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి వాటర్ వేసి. మొన్న ఇవి ఒలుస్తునేటప్పుడు ఒలిచేసిన తర్వాత మామూలుగా అయితే ఈ ఒలిచినవి ఆ ముంజు పలంగా అయితే నేను గిన్నెలో వేసి షుగర్ జల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మొన్న అయితే తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసి వేసాను. స్పూన్ వేసుకుని గిన్నెలో వేసుకుని తినేయడానికి బాగుంటుంది కదా అని. స్లోగా చిన్నది కూడా ఉండకూడదు. తినచ్చా జెల్లీ? అదే వద్దు, చేదుగా ఉంటుంది, నోట్లో పెట్టకు. నోట్లో పెట్టకూడదు. అన్నీ అయ్యాక తిను. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీధిలోకి వచ్చేవి నాయని సమ్మర్ హాలిడేస్ అప్పుడు. మా చిన్నప్పుడు ఏమో ఎంత ఉండేదో తెలియదు కానీ డజన్ 50. ఇప్పుడు లాస్ట్ 3 years మనం కొన్నాం కదా అక్కడ ఊర్లో. నర్సీపట్నంలో. ఊర్లో కొంచెం తక్కువ రేటుగా ఉంటాయి, ఇక్కడే ఎక్కువ రేటు. రాజమండ్రిలో కూడా అంతే, విలేజ్ అనాలా? అవునా? నాకు అసలు చిన్నపిల్లని కదా నేను. ఆ ట్రై చేస్తూ ఉంటే అదే వస్తూ ఉంటుంది. నీకు ఇష్టమా నేను చిన్నప్పటి నుంచి ముంజులు? చాలా ఇష్టం. ఫస్ట్ మనం ఇవి వచ్చిన తర్వాత మ్యాంగోస్ ఒలిచిన తర్వాత బౌల్లో ఒకటి వేసుకొని షుగర్ వేసి వాటర్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. వాటర్ వేయాలి. ఇప్పుడు మనము వాటర్ ఏమేస్తామే? వాటర్ వేయాలి. దీని జ్యూసే. దీని జ్యూసే. ఇందే. షుగర్ కరిగి మెల్ట్ అయిన తర్వాత అది వాటర్ లా ఫామ్ అవుతుంది. 12 కి ఎగ్జాంపుల్ 12 కి ఇవన్నీ అయిపోయాయి వచ్చినాం. ఇప్పుడు ఇవి మనము షుగర్ వేసి పెట్టేస్తాం ఫ్రిడ్జ్ లో. పెట్టిన తర్వాత ఈవినింగ్ అవుతుంది. 6, 5, 4:30. 3 hours తర్వాత బాగుంటుంది తింటే. ఈ స్కేటింగ్ క్లాస్ అప్పుడు స్కేటింగ్ క్లాస్కి వెళ్ళే ముందు తిను. చిన్నది. ఓకే. ఆ చిన్న చాలా లేతగా ఉంటుంది. నాకు కావాలి నాకు ఇచ్చావా? అదే ఉంచుతారు ఒలిచిన తర్వాత. ఇక్కడ పెట్టు. అలా వద్దు చక్రి తీయడానికి. నేను వదిలేస్తా. ఇది లేతది, అది ఇదైపోద్ది. అందుకని నీకు కొంచెం హార్డ్గా ఉన్నది ఇచ్చా. ఓకే వాళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఒలిచిన తర్వాత చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా ముంజులు అవన్నీ కూడా మొత్తానికి ఇంకా స్కిన్ అదంతా కూడా తీసేసుకున్నామండి. ఇంతకు ముందు అయితే ముంజులు స్కిన్ తీసేసిన తర్వాత దానిపైన షుగర్ అదంతా కూడా జల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవాళ్ళము. బట్ ఈసారి నుంచి ఏంటంటే ఇలా స్కిన్ తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటే తినడానికి ఈజీగా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే ఇంకా చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది మా పిన్ని వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఇలా ముంజులు తెప్పించినప్పుడు ఇలాగే స్కిన్ అదంతా కూడా తీసేసి తినడానికి ఈజీగా ఉండడం గురించి ఇలా ముక్కలుగా అయితే చేసి పెట్టేవారు అనమాట నానమ్మ గారు. సో ఇంకా ఈ ముంజులు అవన్నీ కూడా ఒలుస్తునేటప్పుడు ఇంకా నానమ్మ గారే గుర్తొచ్చి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మొత్తానికి చూసారు కదా ముంజులు అవన్నీ కూడా నాకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టేసుకుని ఒక 2 టీ స్పూన్ల దాకా షుగర్ అదంతా కూడా వేసేసి మూత పెట్టేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మన రీసెంట్గానే ఫ్రిడ్జ్ అదంతా కూడా క్లీన్ చేసినప్పుడు ఫుల్ ఐస్ కట్టేసిందని చెప్పేసి వ్లాగ్లో షేర్ చేశాను కదండి. ఆ ఐస్ అదంతా కూడా రిమూవ్ చేసేటప్పటికల్లా చక్కగా ఇంకా లైట్ ఫ్రిడ్జ్ లోపల ఉండే లైట్ పనిచేయడం అయితే మానేసింది అనమాట. ముందు ఆ ఫ్రిడ్జ్ లోపల ఉండే ఐస్ అంతా క్లియర్ చేసేటప్పటికల్లా చక్కగా లైట్ కూడా పనిచేసేస్తూ ఉన్నదనమాట. సో ఇంకా 9కా చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఫ్రిడ్జ్లో లైట్ అదంతా కూడా ఆగిపోయింది. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో లైట్ ఆన్ చేసిన వెంటనే మమ్మీ ఫ్రిడ్జ్లో లైట్ ఆన్ అయింది అని చెప్పేసి అన్నదనమాట. సో నేను ఇంకా లైట్ అదంతా కూడా పోయిందేమో అని చెప్పేసి ఇంకా అనుకున్నాను. మొత్తానికి అయితే పనిచేసింది. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చాలా సింపుల్ అండి. లెఫ్ట్ ఓవర్ కర్రీస్ కూడా కొంచెం అయితే ఉన్నాయి. సో ముద్దపప్పు అయితే పెట్టాను అండ్ దాంతో పాటు కొత్త ఆవకాయ అనమాట. సో ఈరోజు మా లంచ్ అయితే ముద్దపప్పు, నెయ్యి, కొత్త ఆవకాయ వేసుకుని అయితే ఆ మామని అయితే తినేస్తూ ఉంటాము. సో ఈ పాటికే చాలా మంది పచ్చడి అయితే పెట్టేసే ఉంటారు కదా. సో ఇదైతే మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారండి. సో ఇంకా ఆల్రెడీ బాక్స్ నిండా అయితే ఇచ్చారు కానీ అందులో సగం అయితే వాడేసాము. సో ఇంక ఇక్కడ అయితే బీన్స్ కొబ్బరి చేసిన ఫ్రై నిన్నటిది అయితే ఉన్నది అండ్ దాంతో పాటు ములక్కడ టమాటా కర్రీ కూడా ఉన్నదనమాట. సో అవైతే అవగొట్టేయాలి. అండ్ ఒక పక్కన అయితే కుక్కర్ అదంతా కూడా పెట్టేశానండి. కందిపప్పు అదంతా కూడా నానబెట్టాను కదా.
ముద్దపప్పు చేయడానికి. అండ్ నెయ్యి అయితే ఇంకా అయిపోయిందండి. ఇది ఫ్రెష్ నెయ్యి బాక్స్ అనమాట. సో, చూసారు కదా! ఇప్పుడే ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసాను. గడ్డగా అయితే ఉన్నది. ఇది నేను నెయ్యి అదంతా కూడా ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటానండి. సో, ఇక్కడ స్మెల్ అదంతా కూడా చూసాననమాట. ఎంత బావుంటదో. సో, ఫ్రిడ్జ్‌లో గిన్ని ఈ చిన్న గిన్నెనమాట నేను వాడుకోవడానికి. అది కూడా వాడేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా కొంచెమే ఉన్నదనమాట. సో, ఇదైతే ముద్దపప్పు నెయ్యికి అయితే సరిపోదు మా ముగ్గురికి. సో, అందు గురించని చెప్పి ఆ పెద్ద డబ్బా అదంతా కూడా తీసి పెట్టాననమాట. సో, చూసారు గదా! సో, ఇంకా ఫ్రిడ్జ్‌లో మీగడ బాక్స్ అదంతా కూడా ఉన్నదండి. ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఊరు వెళ్తాను. ఊరు వెళ్ళే ముందు ఆ మీగడ అదంతా కూడా తీసేసి ఇంకా నేను నెయ్యి అదంతా కూడా చేసేసుకొని అయితే ఊరు వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసారు కదా! పప్పు అయిపోయిన వెంటనే ఆ స్టవ్ అదంతా కూడా వేడిగా ఉంటుంది గదా! అక్కడ ఇంకా నేను నెయ్యి డబ్బా అదంతా కూడా పెట్టేసాను. సో, ఇంకా మొత్తం పనదంతా కూడా కంప్లీట్ అయిపోయిందిలెండి. అండ్ ఇక్కడ అయితే నయనిక టీవీ చూస్తుంది. ఇంకా ఆ టీవీలో ఏంటంటే ఇక్కడ పాప ఇక్కడ బట్టలవన్నీ కూడా వాషింగ్ చేసేది వాళ్ళ మమ్మీ నేర్పిస్తూ ఉన్నది. సో, అది పెట్టుకొని వీడియో అదంతా కూడా నయనిక చూస్తుందనమాట. నయనికకి ఇలా పిల్లలు ఇలా వర్క్ చేసే పనులవన్నీ కూడా చూడడం అయితే చాలా చాలా ఇష్టము. సో, ఎప్పుడూ అడుగుతూ ఉంటదనమాట. కిచెన్‌లోకైతే వచ్చేసి మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తాను. మమ్మీ నాకు ఏదైనా పని జెప్పు, పని జెప్పు అని జెప్పి. ఆ ఏజ్‌లో పిల్లలు అలాగే ఉంటారేమో అన్ని పనులు మదర్స్‌ని చూసి వాళ్ళు కూడా చెయ్యాలని అనుకుంటారేమో. నేను కూడా 9క ఏజ్‌లో ఉండేటప్పుడైతే మా పక్కింటి ఆంటీ వాళ్ళకి మా ఇంట్లో చేయనివ్వరని చెప్పి మా పక్కింటి ఆంటీ ఆళ్ళ ఇంటికెళ్ళి మరీ చేసేసేదాన్ననమాట. సో, ఇంకా నాకు వచ్చిన పనులు ఇంకా చేయాలనిపించే పనులవన్నీ కూడాని. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4:30 అయితే అయ్యిందండి. సో, ముంజులు అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టాను గదా! సో, ఇంకా 9కి ఇంక పడుకొని లేసిన తర్వాత అదైతే పెట్టాను. అండ్ అది తినేసింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ముగ్గురం కలిపి స్కేటింగ్ క్లాస్‌కయితే వెళ్తున్నాము. 5:00కి స్కేటింగ్ క్లాస్ అండి. ఇక్కడ నుంచి ఒక 25 మినిట్స్ అయితే మాకు టైం అయితే పడతదనమాట. దూరమే. సో, ఇంకా అక్కడికి వెళ్ళి ఆ తర్వాత 9క స్కేటింగ్‌కి సంబంధించిన షూస్ సేఫ్ గార్డ్స్ అవన్నీ కూడా వేసేటప్పటికే దగ్గర దగ్గర ఒక 10-15 మినిట్స్ అయితే పట్టేస్తదనమాట. సో, ఎండ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో, ఇంకా ఇప్పుడు ఎండాకాలం గాబట్టి ఇంకా 6 అయినా 6:30 అయినా సరే ఎండ ఎక్కువగానే ఉంటుంది. సో, ఇంక వెళ్ళేటప్పుడైతే నయనికకి, నాకు ఇంకా మా హస్బెండ్ ముగ్గురం సన్ స్క్రీన్ అదంతా కూడా రాసుకొని అయితే వెళ్తున్నామనమాట. ఎప్పుడు ఈ సిగ్నల్ దగ్గరికొచ్చినా సరే రెడ్ అయితే పడతదండి. అది కూడా 65, 70 సెకండ్స్, 75 సెకండ్స్ అలా అయితే ఉంటది. ఆ ఎండలో అయితే నిలబడుతూ ఉండాలి. బట్ ఈరోజైతే వీడియో తీస్తున్నాననేమో తెలీదు గానీ 45 సెకండ్స్‌లో ఇంకా గ్రీన్ అయితే వచ్చేసిందండి ఇమ్మీడియేట్‌గా మేము అక్కడ సిగ్నల్ పాయింట్ దగ్గరికొచ్చేటప్పటికల్లా. ఇచ్చింది 45 సెకండ్సే గానీ అందులో 15-20 సెకండ్స్ అయితే ఆపోజిట్‌లో వచ్చే వెహికల్సే వెళ్తూ ఉంటాయి. మొత్తానికి మా ఇంటి దగ్గరలో ఉండే ఏకైక మాల్ అదేనండి. ఏఎంఆర్ ప్లానెట్ అనమాట. మూవీ థియేటర్స్ ఉంటాయి. అలాగే ఇంకా ఫుడ్ రెస్టారెంట్స్ అలాగే కొన్ని షాప్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇంకెప్పుడన్నా సరే బోర్ కొట్టినప్పుడు అలా విండో షాపింగ్‌కి మాకు రావడానికైతే బావుంటది. సో, ఇంకా ఈ ఏరియా అంతా కూడా ఇంకా క్లాస్‌కి వెళ్తున్న రూట్ అనమాట. అదేంటో ఇక్కడేంటంటే మా ఇంటి దగ్గర నుంచి వీళ్ళు స్కేటింగ్ క్లాస్ ఉండే స్కూల్ అంతా కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి అన్నాను గదా! ఇక్కడ వర్షం పడ్డదనుకోండి మా ఏరియాలో పడదు. మా ఏరియాలో పడితే ఇక్కడ పడదనమాట. సో, ఇంకిప్పుడు మనకి సమ్మర్ కదండీ! ఒక్కొక్కసారి గాలిదుమ్ము కూడా వచ్చి వర్షం అదంతా కూడా పడుతూ ఉంటది కదా! ఆల్రెడీ ఒక 2, 3 సార్లయితే అదే అయ్యింది. సో, ఇంక సరే మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది కదా! స్కేటింగ్ క్లాస్ క్యాన్సిల్ అయిపోద్దేమో అని చెప్పేసి అనుకుంటే అక్కడ పడదనమాట స్కేటింగ్ క్లాస్‌లోని. అలాగా అని చెప్పి ఇంకా స్కూల్‌కే ఫోన్ చేసి ఇంకా కనుక్కుంటూ ఉన్నామనమాట. అక్కడ వర్షం పడ్డదా? లేదా? అని చెప్పి కనుక్కొని మొత్తానికైతే ఇంకా క్లాస్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంగో ఈ సేఫ్ గార్డ్స్ వేసేయడానికే ఒక 15 మినిట్స్ అయితే పడతదండి. ఇంకా నేను మా హస్బెండ్ కలిపేసేస్తాం కాబట్టి గబగబా అయితే అయిపోతది గానీ, ఇద్దరు పిల్లలు వచ్చారనుకోండి పేరెంట్స్‌కి వేయడానికి హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టేస్తూ ఉంటది. అయినా సరే 9 కని కొంచెం 5-6 బ్యాచ్ కదా! ఈవినింగ్ కొంచెం ఒక 10 మినిట్స్ ముందుగానే ఉండేటట్టే ఇంకా చూసుకుంటూ ఉంటామనమాట. టైమ్ పంక్చువాలిటీ అయితే చిన్నప్పటి నుంచి ఇంకా అలవాటైతే చేసామండి. మేము కూడా స్కూల్, కాలేజ్‌లో ఉండేటప్పుడైతే స్కూల్ టైము, కాలేజ్ టైం కన్నా ఒక 10-15 మినిట్స్ ముందే ఉండేవాళ్ళమనమాట. సో, ఇంకా అదే 9కి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేశాము. షూస్ అవన్నీ కూడా వేయడం అయితే స్కేటింగ్స్ షూస్ ఇంకా వాళ్ళ డాడీయే వేస్తారు. టైట్‌గా అయితే టై చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నేను హెల్మెట్ పెట్టడానికి ముందుగా చెమటలవన్నీ కూడా పట్టేస్తాయండి. స్కేటింగ్ అదంతా కూడా చేసి అయ్యేటప్పటికల్లా. ఇంకా ఇలాగా
నేను కర్చీఫ్ అదంతా కూడా కట్టి పెడతాననమాట. సో దట్ ఆ తలలోంచి వచ్చే చెమటదంతా కూడా కర్చీఫ్ అదంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటది. సో ఆ డ్యూటీ అయితే నాదనమాట. మొత్తానికైతే చాలా రోజులు అయిపోయింది కదా నేను మీతో ఇంకా నైన్‌కా స్కేటింగ్ ఎలా చేస్తుందో అదంతా కూడా చూపించి, సో ఇంకా అందు గురించి అని చెప్పి జస్ట్ షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా 5:00కి ఇంకా ఇందులోకి పిచ్‌లోకి దిగింది కానీ ఎండ హాఫ్ పిచ్ అంతా కూడా ఎండ ఉంది. హాఫ్ పిచ్ అంతా కూడా ఇంకా నీడగా అయితే ఉన్నది. పాపం అలాగే ఎండలో అయితే చేస్తూ ఉంటదండి. ఈవెన్ 6:00 అయినా సరే ఆ ఎండలాగే ఉంటదనమాట. సో ఇందులో ఇప్పుడు తనే ఫస్ట్ అయితే వచ్చింది స్పీడ్ బ్యాచ్‌లో. ఇంకా తనైతే చేసేసుకుంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా బిగినర్స్‌లో ఉండేవాళ్ళనమాట. ఇంకా నెమ్మదిగా ఇంక వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళతో పాటు ఇంక ఇది కూడా చేస్తూ ఉన్నది. తను చాలా ఇష్టంగా అయితే స్కేటింగ్ క్లాస్‌లో అయితే జాయిన్ అయ్యిందండి. ఇంకా నేను వాళ్ళ డాడీ అసలు ఏమీ ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేసి జాయిన్ చేసామనుకోండి ఇలాంటి వాటిల్లోని ఇంకా జాయిన్ అయ్యి ఆ తర్వాత అయితే ఇంక మానేస్తారు ఇంక చేయలేక. తను ఇష్టంగా అయితే జాయిన్ అయింది కాబట్టి హ్యాపీగా ఇష్టంగానే నేర్చుకుంటూ ఉన్నది స్కేటింగ్ అదంతా కూడాని. సో ఇంక ఇక్కడైతే సార్ కూడా ఉన్నారు. ఇంకా యాక్చువల్లీ నలుగురు ఉంటారండి. ఆల్టర్నేట్ డేస్‌లో సార్స్ మారుతూ ఉంటారనమాట. సో ఈ మధ్యనే ఢిల్లీలో ఐస్ స్కేటింగ్ కూడా కొంతమందిని అయితే తీసుకుని వెళ్ళారు. బాగా స్పీడ్ చేసే స్కేటర్స్ ఉంటారు కదా! వాళ్ళనైతే తీసుకుని వెళ్ళారు ఢిల్లీ ఐస్ స్కేటింగ్‌కి కాంపిటీషన్ గురించి అని చెప్పేసి. అండ్ ఈరోజైతే నా పేరుతో ఉండే సారే వచ్చారనమాట. ఇంకా బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కదా! ఆయనైతే సార్. సో ఇంకా చెప్తున్నారనమాట ఇలా బెండ్ అయ్యి వెళ్ళాలి. స్కేటింగ్ ఏంటంటే మెయిన్‌గా బెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత బెండ్ అయితే అంత మంచిగా అయితే మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ సార్ వీళ్ళ మొత్తం 5-6 బ్యాచ్ వాళ్ళందరినీ కూడా ఇలా వరుసగా అయితే నుంచోబెట్టి పొజిషన్ అవన్నీ కూడా పెట్టమని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ 3 ల్యాప్స్ అంటే 3 రౌండ్స్ తిరగాలనమాట. సో ఎవరు ఫస్ట్ వస్తారో అవన్నీ కూడా ఎవరెవరు ఎలా చేస్తున్నారో అవన్నీ కూడా సార్ అయితే అబ్జర్వ్ చేస్తారు. సో ఇంకా అక్కడే ఇదంతా కూడా సార్ చెప్తున్నారు. చూడండి ఎవరు ఫస్ట్ వచ్చారో. సో చూసారు కదండీ! వాళ్ళ సార్ పెట్టిన 3 ల్యాబ్స్ దాంట్లోని ఇంకా 9క లక్కీగా ఈసారి అయితే ఫస్ట్ వచ్చిందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళైతే వస్తూ ఉంటారు. బట్ ఈరోజు వీడియో తీసినందుకో ఏంటో తెలీదు గానీ ఇంకా 9క అయితే ఫస్ట్ వచ్చిందనమాట. ఇంకా స్పీడ్ కూడా బానే చేస్తుందిలెండి. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత అంటే కొన్ని మంత్స్ పోయిన తర్వాత ఇంకా స్పీడ్ బ్యాచ్‌లోకి అయితే నెమ్మదిగా అయితే వేస్తారు. ఇంకా దాని తర్వాత ఎలాగో ఇంకా హాలిడేస్‌కి అయితే వెళ్తాం కదండీ! స్కేటింగ్ అయితే ప్రస్తుతానికైతే ఆపుదామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ ఇంకా స్కేటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చిన వెంటనే ఆళ్ళ క్లాస్ ఆపోజిట్‌లోనే డైరీ అయితే ఉంటది. ఇంక ఇక్కడ బటర్ మిల్క్ కావాలని వాళ్ళ డ్యాడీని అడిగితే బటర్ మిల్క్ అయితే తీసిచ్చారనమాట. అది తాగేసిన తర్వాత ఇంకా ముగ్గురం కలిపి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇక్కడైతే మామిడి చెట్టుకి బోలెడు మామిడికాయలు అయితే కనిపించినాయండి. అదే మా హస్బెండ్‌తో అయితే చెప్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Love you all. Take care. Bye bye. See you in the next video, friends.